వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. ఐ యామ్ మహేందర్ రెడ్డి. మనం ఈరోజు ఇటీవల వచ్చిన సివిల్ సర్వీస్ ఫలితాల గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. అదేవిధంగా మనం ప్రిపరేషన్లో ఎలాంటి పద్ధతులు పాటించాలి అన్న దాని గురించి ఒక చర్చ అనేది మనం చేసుకుందాం. అందులో మనం మొదటి ర్యాంక్ కనుక చూస్తే ఆదిత్య శ్రీవాత్సవ కానీ, రెండవ ర్యాంకర్ అయిన అనిమేష్ ప్రధాన్. సో ఈ యొక్క శ్రీవాత్సవ గారు యూపీ నుంచి కనిపిస్తే, ప్రధాన్ గారు వచ్చేసి మనకు ఒడిస్సా నుంచి. సంచలనంగా మనకు కనిపించింది ఏంటంటే, మన ఈ యొక్క తెలుగు ప్రాంతం నుంచి, ప్రత్యేకంగా తెలంగాణ నుంచి ఈ యొక్క డోనూరి అనన్యారెడ్డి థర్డ్ ర్యాంక్ వచ్చిందన్నది మనం చూసాం. సరే, థర్డ్ ర్యాంక్ నుంచి దాదాపు 900వ ర్యాంక్ వరకు మనం చూసుకుంటే, దాదాపు 100కు పైగా ఈ రెండు తెలుగు రాష్ట్రాలలోని విద్యార్థులు విజయం సాధించారు అనేసి మన వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో మొత్తానికి 100 కాకుండా 50+ ర్యాంక్స్ అనేవి మాత్రం మనకు స్పష్టంగా ఇక్కడ కనిపించడం అనేది వెరీ క్లియర్గా ఉన్నాయి. మరి వీళ్ళు ఏ స్ట్రాటజీని, ముఖ్యంగా ప్రధాన్ కానీ శ్రీవాత్సవ కానీ కొంతకాలం పాటు ప్రిపేర్ అయి ఉన్నప్పుడు కూడా అనన్యారెడ్డి యొక్క సక్సెస్ అనేది మాత్రం మనకు వెరీ క్లియర్గా కనిపిస్తున్నది ఏంటంటే, రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, అంటే మొదటి నుంచి కూడా ఒక ఫోకస్ ప్రిపరేషన్ వల్ల ఎక్కడ కూడా తను శిక్షణ తీసుకోలేదని చెప్తుంది. జస్ట్ ఆంథ్రోపాలజీ అనే ఒక సబ్జెక్టు కోసం కోచింగ్ ఒక దగ్గర, తర్వాత టెస్ట్ సిరీస్ ఒక దగ్గర తీసుకున్నానని స్పష్టంగా చెప్తూనే తను సొంతంగానే ప్రిపేర్ అయ్యి యొక్క దాన్ని ర్యాంకును సాధించాను అన్నది. సరే, సొంతంగా ప్రిపేర్ అయ్యేటప్పుడు అనేక రకాల హెల్ప్ అనేది ఆమె తీసుకొని ఉండవచ్చు, మెటీరియల్ కానీ లేకపోతే ఇతరాత్రం కానీ. కానీ ఓవరాల్గా మనం గమనించాల్సింది ఏంటంటే, పిన్ పాయింటెడ్గా తన గోల్ వైపు, ఆల్వేస్ షీ ఫార్వర్డ్ టువర్డ్స్ అవర్ గోల్ అన్నది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇంటర్మీడియట్లోనే తను ఆ గోల్ను నిర్దేశించుకొని నిజంగా సాహసమైన నిర్ణయం. ఎందుకంటే ఈ రోజులలో ఎవరైనా సైన్సో, మేనేజ్మెంట్ వైపో, లేకపోతే టెక్నాలజీ వైపో, ఇంజనీరింగ్ వైపో చదువుకున్న తర్వాత బ్యాకప్ అనేది ఒకటి స్ట్రాంగ్గా పెట్టుకొని పోదామనుకుంటుంటారు. జనరల్గా సౌత్లో, ప్రత్యేకంగా తెలుగు పీపుల్లో ఉన్న మైండ్. నార్త్లో కొంత తేడా ఉంది. ఆర్ట్స్లో కూడా చాలా లాభాలు ఉన్నాయని, మిరాకిల్స్ జరుగుతాయని మనకు 6th ర్యాంకర్ కానీ ఇంకోరిని కానీ మనం చూస్తే కూడా వాళ్ళకి BA, BCom బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి కూడా వాళ్ళు ప్రైవేట్ సెక్టార్లో చాలా లక్షల్లో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా మనకు కనిపించారు. ఎందుకంటే ఎకనామిక్స్ కానీ, సోషియాలజీ కానీ, పొలిటికల్ సైన్స్ కానీ, హిస్టరీ కానీ ఇలాంటి సబ్జెక్టులతోటి వాళ్ళకు కూడా ఉండే ఉపాధి చూసుకున్నారు. కానీ జనరల్గా తెలుగు ప్రాంతంలో ఉన్నది ఏంటంటే, సైన్స్ నుంచి వచ్చిన తర్వాత సివిల్స్ క్రాక్ అనేది మన దగ్గర ఉన్నదాన్ని కొంచెం ఈ మధ్య కాలంలో ఈమె భిన్నంగానే చేసింది అనేది మనం తెలుసుకోవచ్చు. సో మిరిండా కాలేజీలో జాగ్రఫీ తోటి చదివిన, ఆంథ్రోపాలజీ ఆప్షనల్ తీసుకొని తను సక్సెస్ అయిందన్నది చూసాం. సరే, ఇవన్నీ పక్కకు పెడితే అసలు సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థి ప్రధానంగా ఏం చేస్తే సక్సెస్ అవుతాడన్న దానికి ఒక ఎగ్జాంపుల్గా వీళ్ళని తీసుకొని మనం ఒక విశ్లేషణ కనుక చేస్తే, ముందు మనకు సిలబస్ పైన అవగాహన ఖచ్చితంగా మీరు తెచ్చుకోవాలి. చాలామంది అభ్యర్థులు చేస్తున్న పొరపాటాల్లో ఏంటంటే, ఏదో ఒక కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వడం, వాళ్ళు ఇచ్చిన మెటీరియల్ని అటో ఇటో చదవడం, తర్వాత 4 టెస్ట్ సిరీస్లు రాయడం, ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఒక కొలిక్కి వచ్చింది అనుకోవడం పెద్ద అపోహ అని చెప్తాను. సిలబస్ అనేది మీకు ఫస్ట్ పిన్ పాయింటెడ్గా ఏ లైన్లో ఏముంది, ఎందుకు ఇది ఆర్డర్ ప్రకారం ఇలా వచ్చింది అన్నది మాత్రం మనం ఖచ్చితంగా తెలుసుకోగలగాలి. సిలబస్ ప్రకారం మనకు ఐడియా ఒకటి వచ్చిన తర్వాత, రెండవది దానికి సంబంధించిన బేసిక్ బుక్స్ అంటాను నేను. జనరల్గా అందరూ చెప్పేది ఏంటంటే NCERTలతోటే ఇది సాధ్యమవుతుంది అని చెప్తాం. NCERT's books actually designed for that intermediate students or school students, not for higher level exams. But thing is here, you should clear your the basics, then only it support to the your higher studies లేదా higher levels. మనకు నిజంగా మినిమం చిన్నవి తెలియకుండా ఫిజిక్స్లో కానీ, కెమిస్ట్రీలో కానీ మనం ఎలాగైతే ఆ యొక్క ప్రిపరేషన్ను స్ట్రాంగ్ చేసుకోలేమో, హిస్టరీ, సివిక్స్ లేకపోతే ఎకనామిక్స్లో కూడా సరైన పద్ధతిలో మన ప్రిపరేషన్ లేకుండా డైరెక్ట్గా వెళ్ళి పుస్తకాలు చదవడం వల్ల నష్టం. NCERTలలో మీకు చాలా వొకాబులరీ ఇంప్రూవ్ అవుతుంది. దాంతోపాటు కన్సర్న్ సబ్జెక్టుకు సంబంధించిన జార్గాన్ కూడా మీకు ఉపయోగపడుతుంది అనే కారణం చేత ఈ యొక్క NCERTలు ముందు చదవమంటాం. మూడవ దానికి వచ్చే వరకు ప్రధానంగా ప్రతి సబ్జెక్టుకు ఒక స్టాండర్డ్ బుక్ తీసుకోవాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్ హిస్టరీ కనుక తీసుకుంటే రకరకాల బుక్స్ మీరు చూస్తూ ఉన్నా కూడా ద వండర్ దట్ వాజ్ ఇండియా, AL భాషం కల్చర్ పాటుకు మనం చదవచ్చు.
సరే మీరు వేరే ప్రైవేట్ సెక్టర్ బుక్స్ గురించి నేను డిస్కస్ చేయట్లేదు, దానివల్ల జరిగే డ్యామేజ్ ఏందన్నది మీ తలనొప్పిని మీరు భరిస్తారు కాబట్టి. రెండవది వచ్చేసి ఏంటంటే మోడర్న్ ఇండియాకు వచ్చే వరకు ఓల్డ్ ఎన్సీఆర్టీతో పాటు ఈ యొక్క కొత్తగా వస్తున్న పుస్తకాలు ఏది ప్లాసిటివ్ పార్టిషన్ ఆఫ్ ఇండియా కానీ కొంచెం మెయిన్స్కి మనం ఈ యొక్క బిపిన్ చంద్ర లాంటి దాని కానీ చూసుకున్నా కూడా సరిపోతుంది అంటే చెప్తున్నా. సో ఇలా గైడ్లు కాకుండా ఒక స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ కోసమే నేను చెప్తున్నా ఇది. సో అది ఒక్కటిగానే చేయగలిగితే నాలుగవది వచ్చే వరకు ఇది యాక్చువల్గా ఈ మూడింటితో సంబంధం లేకుండా స్కూల్ లెవెల్ నుంచి కూడా ప్రతి స్టూడెంట్ అలవాటు చేసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క న్యూస్ పేపర్ రీడింగ్. ఈ నాలుగవ దాన్ని నేను న్యూస్ పేపర్ రీడింగ్ అంటాను. చాలామంది మీకు ది హిందూ చెప్తారు, నేను కూడా హిందూ చెప్తున్నాను. కానీ హిందూ మీకు అర్థం అవ్వకపోతే మీకు అర్థమైన న్యూస్ పేపర్నే ముందు చదవడం స్టార్ట్ చేయండి. దెన్ ఓన్లీ వి గో ఇన్ టు ద హిందూ సంగతి తర్వాత చూద్దాం. అలా కాకుండా హిందూతో పాటు ఇండియన్ ఎక్స్ప్రెస్ అని ఇంకా మింట్ అని ఇంకా 4-5 పేపర్లు చదవడం అనేది ఒక విద్యార్థికి సాధ్యం కాదు. ఎందుకంటే న్యూస్ పేపర్ తోటే డే అంతా గడిచిపోతుంది కాబట్టి కొంచెం మీరు ఒక పేపర్ కన్ఫైన్ అవ్వండి. మిగతాది కన్సర్న్డ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఎవరైనా కానీ ఇచ్చే మెటీరియల్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా ఏమన్నా ఉంటే దాన్ని కూడా మీరు వాడుకునే ప్రయత్నం అనేది ఒకటి చేయండి ఇది హిందూ తర్వాత అన్నది చెప్తాను. 5వ స్టెప్లో మాత్రం మీరు ఖచ్చితంగా డైలీ ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఒక రైటింగ్ ప్రాక్టీస్ అనేది చేయండి. 6వ స్టెప్లో మీరు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్లో 7థ్లో రైటింగ్ ప్రాక్టీస్ ఇంటెన్సివ్ కనుక తీసుకుంటే మీరు సక్సెస్ అనేది అవుతారు. దీనికి 7 సోపానాలు అని చెప్తాను. సిలబస్ పైన ఐడియా, బేసిక్ బుక్, స్టాండర్డ్ బుక్స్, హిందూ న్యూస్ పేపర్, తర్వాత ఇనీషియల్గా డైలీ రైటింగ్ ప్రాక్టీస్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఇంటెన్సివ్ రైటింగ్ ప్రాక్టీస్. డెఫినెట్లీ 7 కనుక మీరు పాటిస్తే ఖచ్చితంగా మీరు ఇంటర్వ్యూ కాల్కు మాత్రం వెళ్తారు. ఇంటర్వ్యూ కాల్ను కూడా జాగ్రత్తగా చేసుకోగలిగితే తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు. ఇదే తప్ప దీనికి వేరే ఫార్ములాలు వేరే షార్ట్ కట్స్ అనేటివి లేవు. దీనికి అనుగుణంగానే సూన్లీ కనిష్క ఐఏఎస్ ఈ యొక్క సివిల్ సర్వీసెస్ ఇంటెన్సివ్ బ్యాచ్ అనేదాన్ని మనం ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. ఇందులో 2 బ్యాచెస్ ఉంటాయి. ఒకటి రెగ్యులర్ బ్యాచ్, రెండవది వచ్చేసి ఓన్లీ మెంటార్షిప్ బ్యాచ్. సో దీన్ని మీరు ఆఫీస్లో కాంటాక్ట్ అయ్యి దాని యొక్క డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఆల్. విల్ మీట్ విత్ నెక్స్ట్ వీడియో.